హాయ్ హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు స్వాతి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు పొంగనాలు ఎలా చేయాలో చూపిస్తానండి. మన దోశ పిండి ఉంటుంది కదండి, మిగిలిపోయి నెక్స్ట్ డే కూడా దోశ తినలేని వాళ్ళకి ఇలా పొంగనాలు చేసుకొని తినొచ్చు. దాంట్లో కొంచెము వామ, జీలకర్ర, ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, కొత్తిమీర, కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఆ పిండిలోకి మంచిగా కలిపేసుకొని కొద్దిగా సాల్ట్ వేయండి, మీకు సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే కారం వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. చాలా టేస్టీగా సింపుల్గా ఉంటుందండి. ఇది నేను మిల్లెట్స్ దోశ కోసం నానేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్నానండి పిండి. ఈరోజు పొంగనాలు వేస్తున్నాం దీంతోనే. ఆ రెసిపీ కావాలంటే కమెంట్స్లో తెలపండి, మిల్లెట్స్ దోశ ఎలా వేయాలో. ఇప్పుడు పొంగనాలు ప్యాన్ ఉంది కదండి, దాన్ని మంచి ప్రీహీట్ చేసుకున్న తర్వాత లైట్గా ఆయిల్ డ్రాప్ ఆయిల్ వేసుకోండి, సరిపోయిద్ది. ఇప్పుడు ఆ బ్యాటర్ దాంట్లో వేసేయండి, ఫిల్ చేసేసి. సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుందండి మన బ్రేక్ఫాస్ట్. అలాగే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. చాలా ఈజీగా చేసుకొని తినేసేయచ్చు. డైజెషన్ కూడా మనకు ప్రాపర్గా అవుతుందండి ఇది మిల్లెట్స్ పిండితో. చూడండి మంచిగా కాలిపోయింది మనకు పొంగనం అనేది. చూడండి ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచేసి బ్యాక్ సైడ్ తిప్పేసి ఒక 1 మినిట్ అలా మూత పెట్టుకోండి. ఇప్పుడు పొంగనాలు రెడీ అండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి. చాలా సింపుల్గా, టేస్టీగా, ఈజీగా చేసుకోవచ్చండి. మీకు మిల్లెట్స్ దోశ కావాలంటే మాత్రం నాకు కమెంట్స్లో తెలపండి, ఖచ్చితంగా మీకోసం చేసి చూపిస్తాను. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.